సో జూన్ 4వ తారీఖు వెన్నుపోటు దినోత్సవం కింద ప్రకటించింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఎలా చూడొచ్చు బ్రో? ఖచ్చితంగా అది వెన్నుపోటు అంటే అది మనం ముందే ఎక్స్పెక్ట్ చేసాం. మేము ఎక్స్పెక్ట్ చేసింది అంటే సూపర్ 6 అన్నాడు, ఇది డెక్అవుట్ అయిపోయింది అని అనుకున్నాం. కానీ ఏదో జనాలు కొంతమంది వేసారో లేదా ఈవీఎంలో దయో ఏదో తెలియదు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు అనేసారు ఈవీఎం దయా అని. అంటే దాని అర్థం మనకు అందరికి అర్థమైంది. సో ఈయన వచ్చిన తర్వాత అయినా ఏదైనా సూపర్ 6 అన్నాడు కదా, సరే 6 లో కనీసం 3 కొడతాడేమో అనుకున్నా కానీ ఇట్లా డెక్అవుట్ చేస్తాడు మన అస్సలు అనుకోలేదు. సో జగన్ గారు ఇప్పుడు వెన్నుపోటు దినంగా ప్రకటించినారు, అది చెయ్యాలి అని మనం అంటున్నారు. కానీ అది కరెక్ట్ గా నిజంగా అంతేనా నిజం? ఎందుకంటే చెయ్యాలి. ఎంత మోసం చేశాడంటే జనాల్ని, అమాయక ప్రజల్ని ఎంత మోసం చేశాడంటే అంత మోసం కాదు. వాళ్ళకి ఇస్తారు చిన్న పిల్లల్ని, చదువుకునే పిల్లల్ని మోసం చేశాడు, ఇంట్లో వృద్ధుల్ని మోసం చేశాడు, ఆడ బిడ్డల్ని మోసం చేశాడు చంద్రబాబు నాయుడు. ఇది అసలు నిజంగా ఇది వెన్నుపోటు కాదు, ఇది గొడ్డల పోటీ. ఇది వెనకాల నుంచి డైరెక్ట్ పోటీ అయ్యేది డెఫినెట్ గా. కానీ ఏంటంటే జనం నమ్మి చేశారు. ఈయన ఎన్నిపోటు పోవడంలో ముందు నుంచి అస్తవాసం ఉన్న మనిషి, అస్తవాసం ఉన్న మనిషే ఖచ్చితంగా. ఇప్పుడు మళ్ళీ జనాల్ని మళ్ళీ వెన్నుపోటు పొడిచాడు. నమ్మకాన్ని కోల్పోవడంలో నెంబర్ 1 అనుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఎలా ఉంటదంటే, ఎలక్షన్ కి ఒక 6 నెలల ముందు నుంచి ఆయన హైలైట్ చేసే విధానం ఎలా ఉంటదంటే, జనంలో నమ్మకాన్ని క్రియేట్ చేస్తాడు. ఈ జనం కూడా అరే నిజమేనేమో, ఏమో చేస్తాడేమో, ఈసారైనా చేస్తాడేమో అనుకుంటారు. సో ఆయన ఎప్పుడు ఏమి చేయడు. పేద ప్రజలకి అయితే మాత్రం ముందే ఏం చేయడు. ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు పేద ప్రజలు ఎవరైనా చదువుకున్నారు అంటే అది లేదు. ఎందుకంటే స్కూళ్ళు ఎలా ఉండే, జగన్ ప్రభుత్వం రాకముందు స్కూల్స్ ఎలా ఉండే, స్కూల్ లోపలికి వెళ్ళాలంటే అది ఎప్పుడు పడిపోయిద్దో అని అంత భయంగా ఉండేది. బాత్రూమ్ పోవాలంటే కనుక దగ్గరికి పోలేని పరిస్థితులు ఉండేది. కానీ జగన్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ స్కూల్ డెవలప్ చేశారు. అంటే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్ కూడా తీసేశారు. అన్ని ప్లేసుల్లో లేదు ఇంగ్లీష్ మీడియం. చాలా స్కూల్ తగ్గించేసి కొన్ని స్కూల్లోనే ఇంగ్లీష్ మీడియం నడుస్తుంది, మిగతాన్ని కూడా మళ్ళీ తెలుగు మీడియంలోకి కన్వర్ట్ చేశారు. ఎందుకంటే కేవలం ప్రైవేట్ స్కూల్ కి ఎక్కువ ఉండాలి, ప్రైవేట్ స్కూల్ కి జనాలు వెళ్ళాలి, అక్కడికే పోవాలి, డబ్బులు దెబ్బెట్టుకోవాలి అని ఈయన చేసే పనులు. ఎంతో వ్యతిరేకత ఉన్న మహానాడు అని చెప్పేసి రాయలసీమలో మేము తొడగొట్టేసామని అంత ప్రగల్భాలు పలుకుతున్నారు. ఎలా చూడొచ్చు బ్రో? అది తెలిసిపోతుంది కదా, అంత మీడియాలోనే ఉంటుంది కానీ పబ్లిక్ లో లేదు. ఆ మీడియాలోనే ఆ పబ్లిసిటీ. ఈ రోజు మహానాడు పెడితే జనాలు లేక ఖాళీ కుర్చీలు చూస్తున్నామా, ఎక్కడికి వెళ్ళినా గానీ ఖాళీ కుర్చీలు ఉంటున్నాయి, జనాలు లేరు. సో ఇదంతా పబ్లిసిటీ ఎలా ఉంటది అంటే, పబ్లిసిటీ మీడియాలోను, ఫోన్ లో, మన యూట్యూబ్ లోను, ఛానల్లోనే ఉంటది కానీ లైవ్ కి వచ్చేసరికి ఏం ఉండదు అనమాట. సో ఆ జనాలు ఏంటంటే ఓకే ఇప్పుడు ఎందుకన్నా, అప్పుడు లాస్ట్ టైం ఎన్టీఆర్ గారు ఉన్న టైంలోనే ఒక 2-3 ఎమ్మెల్యే నీ దగ్గర ఉంటే, నా దగ్గర 50 మంది ఎమ్మెల్యే నాకు సపోర్ట్ ఉన్నారు, 70 మంది ఎమ్మెల్యే నాకు సపోర్ట్ ఉన్నారని చెప్పి పబ్లిసిటీ చేస్తే, ఓకే ఈ ఎమ్మెల్యేలందరూ ఈయన వెనకాల ఉన్నారేమో, మనం ఎందుకు ఇక్కడ అని చెప్పేసి మిగతా వాళ్ళందరూ కూడా మెల్లే ఈయనలోకి వస్తే ఈయన పార్టీని మెల్లే చేయలేకున్నాడు. సో ఈయన ఎట్లా ఉంటదంటే, గ్రాఫిక్స్ ఎక్కువ వాడుకుంటారు, గ్రాఫిక్స్ ని అండ్ మీడియా ఛానల్స్ బాగా వాడుకుంటారు. పాపం జగన్ అలా వాడుకోలేడు. జగన్ ఉన్నది ఒకటే ఛానల్, సాక్షి ఛానల్. ఆయన ఛానల్ పెద్ద ఎవరు చూసేటోళ్ళు ఉంటారు. సో ఈయన ఏంటంటే మీడియాని ఎక్కువ వాడుకోలేరు. చంద్రబాబు నాయుడు ఏంటంటే మీడియాని ఎక్కువ వాడుకుంటాడు, మీడియాని కానీ సోషల్ మీడియాని కానీ బాగా ఎక్కువ వాడుకుంటాడు. టెక్నాలజీని ఆయన అక్కడ ఉపయోగించాడు, ఇక్కడ అభివృద్ధిని ఉపయోగించాడు. సో ఆ విధంగా ఆయనకి పబ్లిసిటీ ఉండడం వల్ల జనాలందరూ కూడా నిజమేనేమో, ఈసారి నిజంగానే చంద్రబాబు గెలుస్తున్నాడేమో అనుకుని సార్ మన ఓటు ఎందుకు వేస్ట్ చేసుకోవడం అని చెప్పి చంద్రబాబుకి ఓటేస్తారు. సో ఆ విధంగా ఆయన గెలిచాడే కానీ లేకపోతే అసలు లేనే లేదు. మహానాడు కార్యక్రమంలో నందమూరి వారు అని ఒక్క ఫేస్ కూడా కనిపించలేదు అని చెప్పేసి అదే ఈయన ఎట్లా ఉంటది మనకు తెలియదు ఏం కాదు కదా. ఎలక్షన్ ముందంతా వాడుకుంటాడు. పాప ఎన్టీఆర్ గారిని కూడా ఆ టైంలో ఎలక్షన్ ముందంతా వాడుకుని తిప్పి లాస్ట్ లో ఏం చెప్పాడు, ఎన్టీఆర్ ఎక్కడెక్కడైతే కాన్వర్సింగ్ చేశాడో ఆ ఏరియాలన్నింటిలో మనం ఓడిపోయాం అని చెప్పి చేస్తే పాపం ఆ రోజు నుంచి ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ ఆయనతో కలవలేదు. ఎందుకు అనుకున్నాం, అందుకే కలవాల. అంటే ఎన్టీఆర్ గారు ఎక్కడెక్కడ క్యాన్వాసింగ్ చేశారో అవన్నీ నోట్ చేసి ఈ ఏరియాలన్నింటిలోనూ జూనియర్ ఎన్టీఆర్ క్యాన్వాసింగ్ చేశాడు, ఇక్కడెక్కడ మనం గెలవలేదు అని చెప్పి. అంటే ఎంత బాగా ఆయన ఆ రోజున వాళ్ళ తాతగారు ఎలా కష్టపడ్డారో ఆ రేంజ్ లో కష్టపడి కాకి బట్టలు వేసుకుని ఎన్టీఆర్ చెమటలతోటి తడిచిపోతాం వీడియోలు చేస్తే ఎంతమంది ఈ రోజు నారా లోకేషన్ గానీ ఆ రోజులో నారా లోకేషన్ గానీ మీటింగ్ పెడితే అంతమంది వస్తారా? అంత కష్టపడ్డా కూడా కేవలం జనాలు ఒక అవకాశం ఇద్దాం జగన్ కి అనుకుని అడ్డు డైవర్ట్ అయితే నీ కోసం కష్టపడే వాళ్ళని నువ్వు డైరెక్ట్ ఏమన్నా ఇంత ఏరియా క్యాన్వాసింగ్ చేస్తే అవన్నీ వెళ్ళిపోయావన్నా. అది ఎంత బాధాకరమైన విషయం అన్నా. సో అందుకనే ఈ రోజు నందమూరి ఫ్యామిలీ నుంచి ఎన్టీఆర్ గారు రావట్లేదు. అండ్ వీళ్ళు ఎలా ఉంటదంటే, గెలవక ముందు అంతా మన వాళ్ళే, బాలకృష్ణ మనవాడే, నందమూరి ఫ్యామిలీ మంది, ఎన్టీఆర్ మన వాళ్ళే, ఎన్టీఆర్ ఫ్యామిలీ అంతా మన వాళ్ళు అంటారు. వన్స్ గెలిచిన తర్వాత నేను నా కొడుకే ఉండాలి, ఇంకెవరు ఉండకూడదు అంటే. మళ్ళా ఇంకోటి కొత్తగా పాపం చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి నడిపిస్తున్నారు, నారా లోకేష్ డిప్యూటీ సీఎం ఇస్తే బాగుంటది అని చెప్పి కేవలం దగ్గరుండి ఈయన వెనకాల ఉండి చెప్పేస్తున్నారు, అంతే ఏం లేదు. కానీ నేను ఇంకొక విషయం చెప్తున్నా, ఎప్పుడైతే నారా లోకేష్ డిప్యూటీ సీఎం గా ప్రకటించి పవన్ కళ్యాణ్ పక్కన పెడతారో ఆ రోజే టీడీపీ పార్టీ అయిపోయినట్టే. ఆల్మోస్ట్
అయిపోయింది లేదు, కానీ ఈ పని మాత్రం చేస్తే మాత్రం అది ఇంకా అసలు మనం చెప్పుకోగలేదు ఇమీడియట్లీ ఇంకా అంతే ఏముండదు ఇంకా. సో ఇంకో విషయం ఏంటంటే అక్కడ మహానాడు జరుగుతుంది, ఇక్కడ తండ్రికి జయంతి వేడుకలు కూడా మొన్న చేసి వచ్చారు. సో బాలకృష్ణ గారు మిస్ అయ్యారు ఈ 2 సందర్భాల్లో కూడా. ఏం జరుగుతుంది బ్రో? ఎందుకు అదే గెలిచిన తర్వాత వీళ్ళని దూరం పెడతారు ఖచ్చితంగా. గెలవక ముందు మాత్రం దగ్గర తీసుకుని నువ్వే బాలయ్య బాబు గారికి జయంతి నాన్నగారు అని చెప్పేసి మనం ప్రతి వీడియోలను కూడా తండ్రికి ఎంత విలువిస్తారో తెలుసు. సో జయంతి రోజు ఆయన అటెండ్ అవ్వకపోవడం, అక్కడ మహానాడులో కూడా మిస్ అవటం ఏదో జరుగుతుంది భయ్య. అంటే మనకి బయటకు అయితే తెలియదు కానీ వీళ్ళ మధ్యలో ఏదో డిస్కషన్ అయితే జరిగింది, ఏదో గొడవ అయితే జరిగింది. ఏమో మరి బాలయ్య బాబు గారు ఏమన్నా మంచి పోస్ట్ ఏమన్నా అడిగారా లేకపోతే ఈయన ఇవ్వలేదో ఏదో తెలియదు కానీ సో ఆయన ఇన్వాల్వ్ అవడం లేదు, ఈ మధ్యన రావట్లేదు, కలవట్లేదు. సో షూటింగ్ లో బిజీగా ఉన్నారంటే అది కూడా లేదు, ఎందుకంటే షూటింగ్ లో బిజీ ఉంటే ఇక్కడ ఎంతకన్నా పెద్ద ప్రోగ్రామ్ కాదు కదా షూటింగ్ అనేది. ఖచ్చితంగా రావచ్చు కానీ వీళ్ళ మధ్యలో ఏదో ఫ్యామిలీ అండర్స్టాండ్మెంట్స్ లో, లేదంటే ఆయన అడిగిన పదవి ఏదో మంచి పదవి అడిగి ఉంటారు బాలయ్య బాబు గారు, పాపం ఆయనకి ఏమి ఇవ్వలేదు. సో ఏంటంటే ఇప్పుడు కేవలం చంద్రబాబు నాయుడుకి ఒక్కటే ఉందన్న, ఏంటంటే నారా లోకేష్ ఎట్లా అయినా సరే సీఎం చేయాలి అనే ఒక్కటే ఒక కాన్సెప్ట్ లో ఉన్నాడు. సో అది ఈ జన్మకి జరిగే పని కాదు, సో అదైతే వర్కౌట్ అవ్వదు. సో దాని గురించి ఇదంతా. ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఓకేనా, థ్యాంక్ యూ.